రాజ్ నమస్కారం. నమస్తే మీరు మేడం. జుట్టు కట్ చేసుకొచ్చారు. లేదు, నేను తిరుపతి మొక్కు అది అలా పెరిగి ఇప్పుడు స్టాండ్ అలా ఉందా? నేను లాస్ట్ టైం నేను అనుకున్నాను మనం నటించిన సినిమాలో ఒక సీన్ ఉంది కాబట్టి ఆ సీన్ మళ్ళీ అవాయిడ్ చేయడానికి మీరు ఏమైనా జుట్టు మళ్ళీ మీరు జుట్టు పట్టుకుంటారు లైవ్ లో కట్ చేసుకొచ్చాను. కాదండి, బేసిక్ అందరూ ఏమైతుందంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగా ఆడింది దేవుడా అని చెప్పి మొక్కు తెచ్చు. నేనేంటంటే చాలా కాన్ఫిడెంట్ గా దేవుడా పని అయిపోయిన దగ్గర తర్వాత నీ దగ్గర రావడం ఎందుకు, ముందే వస్తున్నాను, మంచి సినిమానే తీశాను కదా అని ఇచ్చేసా. సో అయితే భగవంతుడు కనికరించి కటాక్షించి టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఒక సీరియస్ ఫిల్మ్ ధనరాజ్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు, కానీ మీ వాయిస్లో ఏం బేస్ అండి. డైలాగ్ చెప్తుంటే ఒక్కొక్క డైలాగ్ అది చాలా మంది ధనరాజ్ అన్న పేరు ఒకటి వాయిస్ ఒకటి చూసి కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే వీడేమో 6-7 అడుగులు ఉంటాడు, ఇలా ఇలా ఉంటాడు, నువ్వు నీ వాయిస్కి నీకు సంబంధం లేదేంటి అనే వాళ్ళు అందరూ. నాకు అలా జరిగిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. జబర్దస్త్లో మీ జర్నీతో కంపేర్ చేస్తే దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ అవతారం. అవును అవును. సో రాఘవ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ ఈ సినిమా కథ వచ్చి విమానం అని ఒక సినిమా వచ్చింది, మీరు చూసుంటారు. విమానం అనే ఒక సినిమా డైరెక్టర్ శివప్రసాద్ యానాల్ గారిది ఈ కథ. ఆయన రాసినప్పుడు విమానం ఇది 2 రాశారు. ఇప్పుడు విమానం నేను డైరెక్షన్ చేస్తానండి అంటే అప్పుడు నేనే సముద్రకని గారి దగ్గర తీసుకెళ్ళి మంచి స్క్రిప్ట్ విన్నానన్న, ఈయన నాకు స్కిట్లు రాస్తూ ఉంటారు, మీ గోల్ ఏంటి అని అడిగితే డైరెక్షన్ అన్నారు. నాకు సముద్రకని గారు తెలుసు, మీరు చెప్పిన కథలో ఆ క్యారెక్టర్ సముద్రకని గారు బాగుంటారంటే నేను కూడా అదే అనుకున్నాను అన్నారన్న. మీరు ఏంటి వింటారంటే ఆయన విన్నాడు. విన్న తర్వాత అది ఇమీడియట్లీ పిక్ అయింది. అయిపోయిన తర్వాత సార్ ఇంకో కథ రాశారు కదండి, అప్పటికి ఆ సినిమా టైటిల్ ఏం లేదు. అందులో మరి రాఘవ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది, మరి ఏం సార్ నాకు ఇస్తారా ఈ కథ అని. నేను పట్టుకొని తిరుగుతాను, ఎవరైనా ఓకే అన్నారంటే చేద్దామని అనగానే అంత ఇన్స్పైర్ చేసిందండి. అంటే రాఘవ లాంటి కొడుకులు నాకు తెలిసి కోర్టులో ఒకరు కూడా ఉండరు. సముద్రకని గారి క్యారెక్టర్ పేరు దశరథ రామం. దశరథ రామం అంటే రామం అన్న రాఘవ అన్న రాముడికి 2 పేర్లు. తండ్రి కొడుకులాగే, అంటే తండ్రి షాడోనే కొడుకు అని నమ్ముతాను నేను. అందుకని ఫస్ట్ పోస్టర్ మీరు చూస్తే ఇద్దరు తండ్రి కొడుకులు ఉంటుంది. మా టైటిల్ కూడా రెడ్ కలర్లో ఉంటుంది. మంచి ఇలా గీశారు కదా. ఎందుకంటే బ్లడ్ రిలేషన్ కదండి రెడ్. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి చెప్పాలనుకున్నా. మీరు అడిగినట్టు రాఘవన్ నేను ప్రేమించినట్టుగా నాకు తెలిసి నేను చాలా క్యారెక్టర్లు చేసినా కూడా ఆ టైంకి అది కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చింది. కానీ నాకు ఎందుకో ఆ రాఘవ క్యారెక్టర్ చేసినప్పుడు అరే ఒక మంచి కిక్కు ఇంకా మళ్ళీ రాదేమో. మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఏం సినిమా చేసామంటే రే రామం రాఘవలో రాఘవ క్యారెక్టర్ చేశాను అని చెప్పుకోవడంత తృప్తినిచ్చిందండి. భలే కాంబినేషన్ మీ ఇద్దరిది. అవునండి. అండ్ తండ్రి కొడుకుల కథలు ఇలాంటి ఎమోషనల్ స్టోరీస్ ఈ మధ్య చాలా తగ్గిపోయాయి. సో రఘువరను బీటెక్ కానీ విఐపి కానీ డాన్ కానీ ఇట్లా చేసాము. నేను అదే భయపడ్డాను. ఈయనేమో ధనుష్ గారికి ఫాదర్గా చేశారు, శివకార్తికేయన్కి ఫాదర్గా చేశారు, ఇట్లా పెద్ద వాళ్ళకి చేశారు. మరి నేనేమో కమెడియన్ కదా, నేను వెళ్ళి క్యారెక్టర్ తండ్రిగా మీరు చేస్తే బాగుంటుందని అడిగితే ఆయన ఏమంటారో అని ఆలోచించాను. ఆయన ఏమన్నారంటే రే నేను ఎవరికైనా ఫాదర్గా చేస్తాను, కానీ ఆ క్యారెక్టర్ ఏంటి, దాంట్లో ఎంత పొటెన్షియాలిటీ ఉంది అని, ఈ క్యారెక్టర్ నేను చేస్తున్నాను ఎవరికైనా చెప్పు అని ఫస్ట్ ధైర్యం ఇచ్చింది సముద్రకని గారు. ఎలా పరిచయం మీకు అసలు? నేను జెండాపై కపిరాజ్ అని ఆయన డైరెక్షన్ చేశారు ఒక సినిమా నాని గారితో, తమిళ తెలుగు. తెలుసు, అవును. జైమ్ రవి గారేమో తమిళ్, తెలుగులో నాని గారు. అందులో నేను ఏదో 2 సీన్స్ క్యారెక్టర్ చేయడానికి వెళ్ళాను. కానీ ఆ 2 సీన్స్ చేసినప్పుడు ఆయన తమ్ముడు తంగం అనేవాళ్ళు. తంగం అంటే బంగారం కదా, ప్రతి ఒక్కరితో అటాచ్మెంట్ చాలా బాగుంటుంది ఆయనతో. అదొక్కటే అండి పరిచయం. అంటే ఆయన అది కూడా గుర్తుపెట్టుకొని విమానం కథ విన్నారనమాట. ఆయన ఏంటంటే అరే లైఫ్లో మనం చాలా సినిమాలు చేస్తూ ఉంటాం, కానీ తృప్తినిచ్చే పాత్రలు మనం వెతుక్కొని వచ్చినప్పుడు మాత్రం వదలకూడదు, అవి మాత్రం మనం చేసేయాలరా, ఎనీ కాస్ట్ మనం చేసేయాలని. అదే అలాగండి. ఆయనే ఈ సినిమాకి ముందు తమిళ్ కానీ తెలుగు కానీ, అందుకని ఆయన ఉన్నారని తమిళ్ తెలుగు సేమ్ డేట్ రిలీజ్ అనుకుంటున్నాము. 2 వెర్షన్స్, నాట్ డబ్బింగ్. తమిళ్ ఒక షాట్ ఉంటే తెలుగు ఒక షాట్ ఉంటుంది, అలాగే తీసామన్నమాట. యా. సో అయితే మొత్తానికి మీరు డైరెక్టర్గా ఇలా రావడం అండ్ ఆల్సో ఈ ఫిల్మ్ చాలా ఇంటెన్స్ అండ్ సీరియస్ సినిమా అవ్వడం ఒక మెసేజ్ అయితే ఉంటుంది. ఏంటి మెసేజ్ యాక్చువల్లీ అంటే? ఎందుకంటే మీరు టీజర్ చూస్తే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఏం జరుగుతోంది ఇక్కడ, పడట్లేదా వీళ్ళిద్దరికి, ఏంటి కొడుకుని ఇంత విమర్శించడం ఏంటి, కొడుకుని ఆయనే కంప్లీట్గా అసలు ఆయన ఇమేజ్ని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేయడం ఏంటి అని చెప్పి. అంటే ఈ సినిమా థియేటర్కి జనాలు వస్తే మేడం ఎంతమంది వస్తారో నేను చెప్పలేను. ఇప్పుడు థియేటర్కి జనాలు రావడం తక్కువైంది. బట్ మేము చేసే పబ్లిసిటీ లేకపోతే టీజర్ నచ్చో ఏమో, వచ్చిన జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు సినిమా ఇంటికి వెళ్ళిపోద్ది మేడం. వాళ్ళని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది.
ఈ సినిమాకి మేము అనుకున్న ముఖ్య ఉద్దేశం సూపర్ డూపర్ హిట్ అయ్యి కాసులు వర్షం కురిసేసి దీనికన్నా ఈ సినిమా చూసి రాఘవ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు ఇద్దరు మారినా కూడా చాలా గొప్ప విషయం, మనం గొప్ప అచీవ్మెంట్ చేసాం కదా అనేది ఉద్దేశం మేడం. ఉన్నారు, ఏ కథ పుట్టినా కూడా బయట నుంచి ఇన్స్పిరేషన్ లేకుండా పుట్టదు. అవును, అలా మేము విన్న కథలు చదివిన దాంట్లోంచి చూస్తే ఇలాంటి రాఘవ అనే క్యారెక్టర్లు కోటికో ఒకళ్ళు ఉన్నారు, మొత్తం రాఘవలే ఉండరు. అసలు అలాంటి రాఘవ అనేవాడు ఒక్కసారి ఆలోచిస్తే, అందుకనే నేను ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్దాం అనుకున్నాను, మీ తండ్రి అయితే మీ కొడుకుతో ఈ సినిమాకి రండి, మీరే కొడుకైతే మీరు తండ్రిని తీసుకురండి అని. ఎందుకంటే ఇది తండ్రి కొడుకులు ఫ్యామిలీతో కలిసి చూడాలి. ఎక్కడో చోట తండ్రి మీద కోపం ఉండడం సహజం, కొడుకు మీద కోపం ఉండడం అది పీక్కి వెళ్ళిపోతే మనం అణుచుకోదగిన మన చేతుల్లో ఉన్న విషయాన్ని కూడా మనం వదిలేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి సరిదిద్దుకోలేని తప్పు ఒకటి ఏదైనా ఉంటే అది మళ్ళీ ఎప్పటికీ అది చేయలేము అనేది బాగా నచ్చింది మేడం. అందుకని ఈ సినిమా ఫస్ట్ ఈ సినిమాకి డైరెక్టర్ నేను కాదు మేడం. అదే తెలుసు అదే ఈ సినిమాకి నేను ఓన్లీ యాక్టర్ రాఘవని చేద్దామని వెళ్తే మా పృథ్వీ పోలవరపు గారు ప్రొడ్యూసర్. ఫస్ట్ ఈ సినిమాకి హీరో ఎవరంటే పృథ్వీ పోలవరపు. ఎందుకంటే సేవింగ్స్ అన్నీ తీసుకుని వచ్చి నా మీద నమ్మి ఆ కథను నమ్మి ఇప్పటి వరకు ట్రావెల్ చేసుకుంటూ లేదు మనం అసలు వదలకూడదు, ఈ సినిమాని జనాలు ఖచ్చితంగా చూపించాలి, ఏవో చిన్న ఆఫర్లు వచ్చినా అలా కాదు ఇది కొంచెం చూపించాలని నమ్మిన వ్యక్తి. అలాంటి ప్రొడ్యూసర్ నిజంగా లేకపోతే కనుక ఇలాంటి కథలు రావు మేడం. నా భయం ఏంటంటే ఇలాంటి సినిమాలు కనుక జనాలు థియేటర్కి వచ్చి చూడకపోతే ఇంకా రాసే పెన్నులో ఇంకు వేరేలాగా రాసేస్తుంది. అంటే ఆల్రెడీ మారింది మీరు అన్నట్టు, రైట్. అడపదడప ఇలాంటివి వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు ఒక హోప్ ఉంటుంది, మంచి కథలు మనం చెప్పగలం అని హోప్ ఉంటుంది. ఎక్కడో మలయాళం సినిమాలు చూసి మనం భలే తీశారా, తమిళ సినిమా చూసి భలే తీశారా అంటే మన దగ్గర వచ్చినప్పుడే అది ఎందుకో చిన్న చూపు ఉంటుంది. ఇందులో సెన్సిబిలిటీస్ తెలుస్తున్నాయి, కొంచెం డిఫరెంట్ గా ఉంది, కెమెరా లైటింగ్ మొదలుకుని ఆ లుక్కే డిఫరెంట్ గా ఉంది. డెఫినెట్ గా ఉంటుంది మేడం. కానీ ఇంత సీరియస్ సినిమా మీరు రిలేట్ కాగలిగారా? మీరు అంత కామెడీ చేశారు కదా. అంతే మేడం. అంటే ఇప్పుడు నవ్వించడమే ప్రపంచంలో అన్నిటికన్నా చాలా కష్టమైన విషయం. ఒక హాస్య నటుడు ఖచ్చితంగా నవ్వించాడంటే మిగతా రసాలన్నీ ఈజీగా చేసేస్తాడు అనేది నా ఉద్దేశం. వాళ్ళకి మనం కరెక్ట్గా త్రో చేయకపోతే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. కానీ ప్రతిదీ చెక్ చేసుకొని, సముద్రకని గారు ఒక మాట చెప్పారు నాకు. ఆయన డబ్బింగ్ చెప్తూ ఆయన చెన్నైలో ఏడ్ చేసి కౌగిలించుకొని ఆయన ఆఫీస్కి రమ్మన్నారు. అరే కొన్ని షాట్లు నేను ఒక పెద్ద డైరెక్టర్, ఆయన పేరు చెప్పకూడదు, అందుతో పోల్చి చెప్పారు ఆయన. అర్థం లేకుండా ఒక షాట్ కూడా పెట్టలేదురా. కొన్ని కథలు మనం కోరుకుంటాం, కొన్ని కథలు వచ్చి నువ్వే చేయాలని చెప్తాయి. అదే ఈ కథ నిన్ను డైరెక్షన్ చేయమని కోరుకుంది, అందుకని ఇన్నాళ్ళు నువ్వు వెయిట్ చేసావేమో. అది ఈ సినిమా తర్వాత నేను ఇంకా దుర్మార్గమైన పాత్రలు, కోపము తెప్పించే పాత్రలు చేయనురా, ఇలాంటి సినిమా నాకు తృప్తినిచ్చిందిరా అన్నారు. అంతకన్నా నేను సక్సెస్ ఏం కోరుకుంటాను. ఎందుకంటే ఆయన నేషనల్ అవార్డు గ్రహీత, చాలా సీరియల్స్ చేశారు, డైరెక్షన్ చేశారు, పెద్ద సినిమాలు చేశారు. అలాంటి వ్యక్తి పొగుడుతుంటే మనం తప్పు చేయలేదు, మనం తప్పు చేసినా ఎవరికి తెలియలేదు, అలా జరిగింది మేడం. కానీ